అందరికీ నమస్కారం. భక్తిధామం సమర్పించు భక్తి కథలు కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనము ఇవాళ శివతత్వాన్ని గురించి తెలుసుకుందాం. అందుకు ఒక చక్కనైన కథ చెప్తాను వినండి. పూర్వము పరమ జిజ్ఞాసువు మరియు కారణజన్ముడైన ఒక విద్యార్థిని ఒక ఆధ్యాత్మిక గురువు ఇలా ప్రశ్నించాడు. ఏమని? నీవు ఎవరివి అని ప్రశ్నించాడు. ఆ విద్యార్థి సవినయంగా నమస్కరించి చిదానంద రూప శివోహం శివోహం అని సమాధానం చెప్పాడు. ఇక్కడ శివుడు అన్న పదానికి పరబ్రహ్మం అనే అర్థం. మనం పరమేశ్వరుడు శివుడు అని అర్థం చెప్పుకుంటే సందర్భోచితంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా నేను శివుడిని, నేనే శివుడిని అని మనసులో అనుకున్నా లేదా పైకి అన్నా బాగానే ఉంటుంది. శివతత్వాన్ని అర్థం చేసుకుని శివుడులాగా ప్రవర్తిస్తే ఇంకా బాగుంటుంది. శివం అంటే శుభం అని అర్థం. శివుడు అంటే శుభాన్ని కలిగించేవాడు. శం అంటే సుఖం. శంకరుడు అంటే సుఖాన్ని కలిగించేవాడు. పాల సముద్రం నుండి హాలాహలం ఆవిర్భవించినప్పుడు లోకాలన్నీ భయకంపితులై హాహాకారాలు చేస్తుంటే శివుడు ఆ ఘోర విషాన్ని అరచేతిలోకి తీసుకుని ఆనందంగా తాగాడు. తనకు వెలుపల ఉన్న లోకాలకు, తనకు లోపల ఉన్న లోకాలకు ఇబ్బంది కలగకుండా దాన్ని తన కంఠ ప్రదేశంలో నిలుపుకొన్నాడు. ఇతరుల ఇబ్బందిని తొలగించడం మన పని అయినట్లయితే మనం ఆ పనిని చేసి తీరవలసిందే. వారికి వచ్చిన ఇబ్బందిని తీర్చవలసిందే. ఇది శివతత్వం. శివుడు అభిషేక ప్రియుడు. భక్తి ప్రపత్తులతో ఒక్క ఉద్ధరణుడు నీళ్లు తీసుకొని హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివలింగం మీద పోస్తే చాలు. ఒక్క మారేడు దళాన్ని తీసుకొని ఓం నమ శివాయ ఏకబిల్వం శివార్పణం అంటూ శివలింగం మీద ఉంచితే చాలు, శివుడు పొంగిపోతాడు. అతగాడి కోరికలన్నిటినీ తీరుస్తాడు. మన వద్దకు వచ్చిన వ్యక్తి ఎంత విలువైన వస్తువుని తెచ్చాడనేది కాదు, ఎంత ఆప్యాయతతో తెచ్చాడనేది ప్రధానం. మనం చూడవలసింది అర్థాన్ని కాదు, ఆత్మీయతనే. ఇది శివతత్వం. శివుడు రుద్రుడు, అపరిమితమైన ఆగ్రహం కలవాడు. అదే శివుడు పరమశాంతమూర్తి కూడా. శివుడి ఫాలనేత్రంలో భయంకరమైన అగ్ని ఉంది. తల మీద చల్లని వెన్నెలను కురిపించే చంద్రుడున్నాడు. మన్మధుడు తన మీద బాణం వేసిన సమయంలో శివుడు కాలాగ్నిరుద్రుడయ్యాడు. తన మూడో కంటి మంటలతో అతన్ని భస్మీపటలం చేశాడు. మన్మధుడి భార్య రతి దీనంగా ప్రార్థించగానే చల్లబడ్డాడు. ఆమెకు పతిభిక్ష పెట్టాడు. కోపం అనేది మనిషికి చాలా సహజమైన లక్షణం. దీర్ఘక్రోధం పనికిరాదు. ఇరుగు పొరుగుకు నష్టాన్ని కలిగించే క్రోధం అస్సలు పనికిరాదు. పశ్చాత్తాపం చెందిన వారిని క్షమించే గుణం ఉండాలి. ఇది శివతత్వం. మహాన్యాసం అనే శివాభిషేకంలో దశాంగ రౌద్రీకరణం అని ఉంటుంది. అదేవిధంగా షోడశాంగ రౌద్రీకరణం కూడా ఉంటుంది. ఇవి మన శరీరంలోని లలాటం, నేత్రం మొదలైన 10 అవయవాల్లోనూ, శిఖా, శిరస్సు మొదలైన 16 అవయవాల్లోనూ శివుడున్నాడని తెలియజేస్తున్నాయి. అంటే మన శరీరం యావత్తు శివస్వరూపమేనన్నమాట. మన శరీరం ఇంత పవిత్రమైనది, విలువైనది కనుక దీన్ని మనం సత్కార్యాల కోసమే వినియోగించాలని అంతరార్థం. తన్మే మనః శివ సంకల్పమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. మరో విషయంతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. నమస్కారం.